చర్యలకు పాల్పడడం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక ప్రభుత్వ నియమ నిబంధనలు ఉంటాయి. అవి కోర్టుకెళ్ళినా కూడా ఉత్తర్వులు వచ్చే క్రమంలో ఇలా చేయడం ఇంకా బాధాకరం. అందులో అతనికి ఒక మంచి ఆలోచన, ఒక మల్టీప్లెక్స్ కట్టి ఏరియాని డెవలప్ చేద్దామని ప్రభుత్వాన్ని వినియోగించుకొని అది ఆ తీర్పు వచ్చేలోపు, ఆ పర్మిషన్ వచ్చేలోపు ఇలా రాత్రి తోల్చేయడం అనేది చాలా ఏమైనా చర్య. దాన్ని అందరం ఖండిస్తూ, ఇంకొకటి ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజల్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ కావాల్సింది పబ్లిసిటీ. అది చేసేవాళ్ళు మేము కళాకారులు. మా పాట ద్వారా, మా యొక్క చిత్రాల ద్వారా, మన వేదిక మీద డ్రామాల ద్వారా మీ యొక్క ప్రభుత్వ పథకాలనే కానీ, ప్రభుత్వ ఉద్దేశమే కానీ అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లేదే కళాకారుడు. మరి అలాంటి కళాకారుడికి ఇప్పుడు అన్యాయం జరగడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. ప్రభుత్వాన్ని కోరుకునేది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు కూడా కళాకారులను గుర్తించి ఒక సాంస్కృతిక శాఖ అనేది ఏర్పాటు చేసి వాళ్ళకు అన్ని అవకాశాలు ఇస్తున్నారు. అలాంటిది ఈ కళాకారుడికి ఎందుకు ఇలా చేయడం అనేది మాకు చాలా బాధాకరం. ఈ విధంగా కూడా మీరు ఆలోచించి భాషా సాంస్కృతిక శాఖ వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ఖండించాలి. వాళ్ళు కూడా ఒక కళాకారుని అన్యాయం పట్ల ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరుతూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి గౌరవంతో వారు వేడుకున్నట్టుగా మీరు ఒక న్యాయపరంగా కోర్టులో ఉన్నటువంటి దాన్ని పరిశీలించి, అలాగే ఇక్కడ మల్టీప్లెక్స్కు పర్మిషన్ ఇచ్చి వారికి చేయూతనివ్వాలి. తద్వారా కొన్ని వందల మంది కుటుంబాలు జీవనోపాధి పొందుతాయని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.